మీరు నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారా? ఇది ఒక మంచి వ్యాపారం. సరైన మార్గదర్శకత్వంలో కొంత శ్రమతో తక్కువ ఖర్చుతో మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రాంతానికి అనుకూలమైన నాటుకోళ్ల జాతుల గురించి తెలుసుకుని సరైన విధానాల్లో వాటిని పెంచడం ప్రారంభించండి. మీ ఆర్థిక అభివృద్ధికి, ఆరోగ్యకరమైన భవిష్యత్తుకి ఇది ఒక అద్భుతమైన అవకాశం అవుతుంది. ప్రస్తుత కాలంలో నాటుకోళ్ల పెంపకం అనేది రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని అందిస్తుంది. సాంప్రదాయంగా పెంచే ఈ నాటుకోళ్లు రసాయనాలన్నిటికీ దూరంగా సహజ వాతావరణంలో స్వేచ్ఛగా పెరిగే కారణంగా మార్కెట్లో వీటి డిమాండ్ ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఎందుకు నాటుకోళ్ల పెంపకమే ఉత్తమ ఎంపిక? ఎందుకంటే 1. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు. వ్యవసాయ భూమిలో పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండా తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయం పొందొచ్చు. 2. నిరంతర మార్కెట్ డిమాండ్. నాటుకోళ్లకు మార్కెట్లో ఎప్పుడూ స్థిరమైన డిమాండ్ ఉంది. వీటి మాంసం మరియు గుడ్లు పోషకాహార పరంగా గొప్ప ప్రయోజనాలు కలిగినవే కావడంతో పట్టణ ప్రాంతాల్లోనూ వీటి అవసరం రోజు రోజుకి పెరుగుతోంది. 3. రైతులకు అదనపు ఆదాయ వనరు. వ్యవసాయంతో పాటు నాటుకోళ్ల పెంపకం చేస్తే రైతులు అదనపు ఆదాయాన్ని పొందగలరు. ఇది ప్రత్యేకించి చిన్న రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించే శ్రేయస్సు మార్గం. 4. సహజ పెంపకం ఆరోగ్యానికి మేలు. నాటుకోళ్లను పెంచే విధానం పూర్తిగా సహజమైనదిగా ఉండడంతో వీటి మాంసం రసాయన రహితంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరియు మార్కెట్లో ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటోరీ వ్లాగ్స్. మరి ఈ రోజైతే అగ్రికల్చర్ వీడియోస్లో భాగంగా మనం వచ్చేసాము పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మరి మీకు నాటుకోళ్ళు అలాగే పందెం కోళ్ళు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కనుక వచ్చేసాము. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడాను బాజీరెడ్డి గారు వేసుకున్నటువంటి సెటప్ అన్నమాట. నాటుకోళ్ళు ఇంకా పందెం కోళ్ళకి ఇదంతా కూడాను ఆయన వేసుకున్నటువంటి సెటప్. ఇంకా ఇవన్నీ కూడాను ఇటు అన్ని అంటే ఒక్కొక్క పార్టిషన్స్లో ఈయన వచ్చేసి మనకి మొత్తం 3 acres ఈ నాటుకోళ్ళు పందెం కోళ్ళు ఫామ్ అయితే కనుక నడిపించడం జరుగుతుంది. ఇలా సెగ్రిగేట్ చేశారనమాట. ఆ సెగ్రిగేషన్లో వచ్చేసి 4 బ్రీడర్స్ 40 పెట్టలు. అంటే ఇందులో వచ్చేసి మనకి ఇందులో కూడా ఒక 4 బ్రీడర్స్ అలాగే ఒక 40 పిట్టల్ని మెయింటైన్ చేస్తున్నారు. అందులో కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ తీసుకోబోతున్నాం అనమాట సార్ దగ్గర నుంచి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసి గబగబా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేపించేసుకుందాము. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సార్ నమస్కారం సార్, మీ పేరు అలాగే మన ఫామ్ యొక్క అడ్రస్ కూడా చెప్పండి ఒకసారి. నమస్తే అండి, నా పేరు వచ్చేసి బాజీరెడ్డి. మన ఫామ్ అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర విలేజ్ అనమాట, రొంపిచెర్ల మండలం. మన ఫామ్ పేరు వచ్చేసి హిందూ అసీల్ ఫామ్ అండి. ఓకే సార్, ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి బ్రీడర్ గురించి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది వచ్చేసి మన బ్రీడర్ అండి. ఇది వచ్చేసి కలర్ డేగ వచ్చేసింది. ఇది మనం అయితే ఒక వేరే వాళ్ళ దగ్గర పెద్ద బ్రీడర్ దగ్గర తీసుకొచ్చాం అనమాట, తండ్రిని. ఇది మన దగ్గర పుట్టిన పిల్ల అనమాట, మన ఇంటి పిల్ల. ఏజ్ ఎంత సార్? ఈ రోజు వచ్చేసి 1.5 years అండి. ఓకే సార్, నెక్స్ట్ బ్రీడ్ చూద్దాం సార్. అలాగే మీ దగ్గర ఏమేం బ్రీడర్స్ అనేవి ఉన్నాయి, వీటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మన దగ్గర అయితే ఓన్లీ డేమో జాతి, తూర్పు జాతి, మెట్టవాటం, పెరుగు క్రాస్ ఉంటాయండి. మన దగ్గర 365 రోజులు చిక్స్ అమ్ముతాం. మనం ఎవ్రీ మంత్ ఒక 200 చిక్స్ దాకా అమ్ముతాం అనమాట. 1 month వచ్చేసి 1000 రూపాయలు పడుద్ది, 2 months వచ్చేసి 1200. ఓన్లీ మంచి క్వాలిటీ గల చిక్స్ మనం గత 7-8 సంవత్సరాలుగా సేల్ చేస్తూనే ఉన్నాం అనమాట. ఓకే సార్, ఇప్పుడు మనకి కనిపించేది హ్యాచింగ్ చేస్తుంది కదా, ఇది ఎంతకి మీరు పర్చేస్ చేశారు సార్? ఇది వచ్చేసి 1 lakh పడిందండి మనకి. 1 lakh పడిందా సార్? 1 lakh పడింది. 600 కెపాసిటీ అనమాట. హైదరాబాద్ లో తెచ్చాను. ఓకే, ఏపీ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ అని చెప్పేసి. ఓకే ఓకే, ఇది ఎన్ని డేస్ సార్ హ్యాచింగ్ చేసి చిన్న చిక్కు బయటకు రావడానికి? ఇది 21 days పట్టిందండి. 21 days కి హ్యాచింగ్ అయ్యి గుడ్డు పిల్ల అయ్యి కిందకి వచ్చింది. ఓకే, నార్మల్ గా మదర్ దగ్గర పొదిగినా సరే 21 days పట్టింది కదా? సేమ్ టైం అండి, మదర్ దగ్గర అయినా సేమ్ టైం. ఆహా, ఓకే సార్. ఓకే, ఎంత టెంపరేచర్ లో ఉండాలి సార్ ఇది? ఇది వచ్చేసి మనకి 99.7 ఉండాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చిక్స్ చూద్దాము. ఇవి ఎన్ని డేస్ చిక్స్? వచ్చేసి 1 week అండి.
1 వీక్ చిక్స్ అనమాట. అంటే ఇక్కడ ఇన్ని డేస్ అన్ని డేస్ సెగ్రిగేషన్ చేస్తారా? 1 వీక్ ఏంటంటే 1 డే కాడి నుంచి ఎగ్జాక్ట్ గా బ్రూడింగ్ ఇంపార్టెంట్ అనమాట. అట్లా ఈ బ్రూడర్ లో పెట్టేస్తాం అనమాట. మీ చేతిలో ఉన్నది ఏంటి సార్? ఇది వచ్చేసి కక్కెర అండి, ఇది తెల్ల కక్కెర అంటారు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు సార్, అంటే ఫామ్ పెట్టుకుందాము, మంచి లాభాలు గణిస్తున్నారు కదా, మేము కూడా పెట్టుకుంటామని చెప్పేసి చాలా న్యూగా వచ్చే వాళ్ళందరూ కూడా అంటున్నారు. అంతేకాకుండా కొంతమంది ఏంటంటే చాలా నష్టపోతున్నాము, ఇది పెట్టకూడదు తెలిసి తెలియకుండా అని చెప్పి కొంతమంది అంటున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది సార్, ఎంతవరకు అవాస్తవం ఉంది చెప్పండి. ఎగ్జాక్ట్ గా ఇదైతే అంత సింపుల్ అయితే కాదండి. గత 7-8 సంవత్సరాలుగా నేను ఎన్నో సమస్యలు, ఆటోమేటిక్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇట్లా నిలబడ్డాను అనమాట. ఏంటంటే అంత సింపుల్ గా ఆషామాషిగా అయితే ఉండదు. దీనికి ఎవరైతే అర్హులు, ఆ అర్హత కలిగిన వాళ్ళే ఇది పెడితే దీంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంత సింపుల్, అంత ఈజీ అయితే ఖచ్చితంగా అయితే కాదు. అవునా సార్? ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇనిషియల్ స్టేజ్లో పెట్టాలి అనుకోండి, ఎవరైనా పెట్టాలనుకుంటున్నారు కదా సార్ ఫార్మ్స్ అనేవి, ఇనిషియల్ స్టేజ్లో పెట్టాలి అంటే ఏ విధంగా, అంటే ఎన్ని బ్రీడర్స్తో స్టార్ట్ చేయాలి, అలాగే పెట్టలు ఎన్ని ఉండాలి? ఇనిషియల్ స్టేజ్ లో అంటే ఎగ్జాక్ట్ గా తక్కువ చిక్స్ తీసుకుంటే తక్కువ కాస్ట్ పడతాయి అనమాట. కొంచెం బడ్జెట్ ఉన్న వాళ్ళు పెద్దవి తీసుకుంటే బెటర్. చిక్స్ తీసుకుంటే దగ్గర చాలా మంది ఏంటంటే 10 చిక్స్ 20, 30 అట్లా తీసుకుంటుంటారు. ఏదైనా ఇళ్ళ దగ్గర పెంచుకునే వాళ్ళు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్, అలాంటి వాళ్ళు తక్కువ 10-30 చిక్స్ అట్లా తీసుకుంటారు అనమాట. అట్లా అయితే కొంచెం తక్కువ కాస్ట్ లో పోతుంది. వాటికి ఏంటంటే ఎక్కువ పెట్టుబడి అవసరం ఉండదు. మహా అయితే ఒక మొత్తం కలిపి కూడా 30-40 పిల్లలకి 20 పిల్లలకి అయినా కానీ తక్కువ ఏదైనా ఒక 50,000 షెడ్ కానీ అలాంటి ఏటీజీ ఏర్పాటు చేసుకునే కానీ సింపుల్ గా ఉంటది. ఏజ్డ్ పర్సన్స్ కానీ అలాంటి వాళ్ళకైతే బాగా సూటబుల్. ఓకే, మీరు ఫామ్ పెట్టినప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది సార్? నేను ఫామ్ పెట్టినప్పుడు దగ్గరలో తక్కువ మనకు 15 నుంచి 20 లక్షల దాకా అయింది అనమాట. అప్పటి నుంచి అప్డేట్ గా మనం అవసరాన్ని పెంచుకుంటుంటే ఇప్పుడు దాకా మనకి 20 లక్షల పైమాట అయిపోయింది. ఇట్లా కామన్ గా అవసరమైంది మనం సదుపాయాలన్నీ సమకూర్చుకుంటాం. కంపల్సరిగా అంటే పెంచుకోవడానికి ఫామ్ అనేది కంపల్సరీనా సార్, లేదంటే ఇంకా చిన్న స్థాయిగా ఏమైనా చేసుకోవచ్చు అంటారా? అంటే ఫామ్ ఉండాలని లేదు, అవసరాన్ని బట్టి ఫామ్ అనమాట. ఎన్ని కోళ్ళు అనే దాన్ని బట్టి మనకు ఫామ్ ఉండాలా, లేదా ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళకైతే ఒక 30-40 కోళ్ళు అని ఇళ్ళ దగ్గర కొంచెం ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళు పెంచుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇంకా పెద్ద రేంజ్ లో ఏదన్నా హెవీగా పెద్ద రేంజ్ లో పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఒక పర్టికులర్ గా 100 కోళ్ళు అంటే మినిమం 1 ఎకరం ప్లేస్ ఉండాలన్నమాట. ఓకే సార్, అసలు ఫస్ట్ మీ ఫామ్ లో ఏమేమి పిట్టలు ఉన్నాయి, పుంజులు ఉన్నాయి కదా, అన్ని కూడా ఒకసారి చూద్దాం సార్. ఓకే సార్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇందులో ఎవరైతే మీరు పెట్టాలి అనుకుంటున్నారో ఫార్మ్స్ కానీ అలాగే పందెంకోళ్ళు, నాటుకోళ్ళు బిజినెస్ అనేది మీరు ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దీని మీద నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. ఆ తర్వాత ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో అంటే సార్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ చిక్స్తో స్టార్ట్ చేయండి అంటున్నారు. ఆ చిక్స్ తీసుకుని ఒక 1 month 2 months చిక్స్ అనేవి తీసుకుని అప్పుడు స్టార్ట్ చేసుకోండి. అందులో ఉన్న అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఏంటంటే మనకి ఇది ఏదైతే ఉందో మనకి బ్రీడర్స్ అనేవి ఒక బ్రీడర్ తీసుకోవచ్చు. అలాగే మనకి పిట్టలు ఉంటాయి కదా, ఒక పిట్టలు ఒక 4-5 వాటితో స్టార్ట్ చేసుకుంటే కనుక మనకి ఆ విధంగా ఎటు లాభాలు నష్టాలు కాకుండా సరిసమంగా ఫస్ట్ అవగాహన చేసుకోవడానికి సరిపోతుంది అంటున్నారు. సార్ వేసినటువంటి షెడ్ అనేది చూసాం కదా, అది ఒక 10 to 15 lakhs వరకు ఖర్చు అయినది జరిగిందని చెప్తున్నారు. 2019లో వేశారు సార్ షెడ్, ఇంకా అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు ఆ షెడ్ ని. అలాగే మీరు కనుక వేయాలి అనుకుంటే అంత ఖర్చుతో కూడుకున్నటువంటి షెడ్ కాకుండా కనీసం ఒక 30 నుంచి ఒక 40 వరకు పెట్టలు కానీ అలాగే ఒక 5-6 బ్రీడర్స్ ఇంకా
పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఇల్లు కూడా అంటే ఇంత కొంచెం స్థలం ఒక 1 acre ఉన్నటువంటి స్థలం అయితే సరిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ రోజు వీడియో అయితే కనుక ఇదే అండి, నాటుకోళ్ళు జాతకోళ్ళు గురించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంజలి మోటూరి బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.